అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మనకి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో అనేక పథకాలనేవైతే తీసుకురావడం అయితే జరిగిందండి. ఆ సూపర్ సిక్స్‌లో కూడా 4 పథకాలనేవైతే కేవలం మహిళల కోసమైతే ఉన్నాయన్నమాట. అంటే ఉచిత బస్సు పథకం గానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గానీ, అలాగే మనకి తల్లికి వందనం పథకం గానీ, ఆడబిడ్డ నిధి పథకం ఇలా మొత్తంగా 4 పథకాలనేవైతే మహిళల కోసమే పెట్టడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు మరొక పథకం అయితే అందించబోతుందన్నమాట. ఇప్పటికే 3 పథకాలనేవైతే అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండీ! ఇంకొక పథకం ఆడబిడ్డ నిధి పథకం. అసలు ప్రతి నెల కూడా రూ. 1,500 అందిస్తామని చెప్పేసి అంది కదా కూటమి ప్రభుత్వం. అది ఎప్పుడు అందించబోతుంది? అలాగే ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను అర్హతలు ఏంటని కూడా చెప్తానండి. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి సంబంధించి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి? ఇలా ప్రతిదీ కూడా మీకైతే తెలియజేస్తానండి. మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. ఈ యొక్క పథకం ఎప్పుడెప్పుడు అమలు చేయబోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి. మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం మొత్తం కూడా అందిస్తాను. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అంటే ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తదండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఈ అనేక పథకాలనేవైతే ఎన్నికల్లో హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! కూటమి ప్రభుత్వం అయితే. అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మరొక పథకం సంబంధించి గాను హామీ అయితే ఇవ్వబోతుందనమాట. అంటే అమలు చేయబోతుందండి. అదే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున మహిళలకది అందించబోతుందండి. అయితే ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం వల్ల మనకి కాస్త ఆలస్యం అయితే అవ్వబోతుందనమాట. అంటే గతంలో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేశారు. ఆ విధంగానే వస్తుంది. అలాగే తల్లికి వందనం పథకం సంబంధించి గాను మనకి ఈ సంవత్సరం అమలు చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారండి. ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి ఇస్తామని చెప్పేసి ఆ విధంగానే అందించడం అనేది జరిగిందనమాట. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి పథకం. మనకి ఆగస్టు 15వ తేదీ నాడు మహిళల కోసం ఒక బస్సులనేవైతే కేటాయించి అందించడం అయితే జరిగింది. ఆ పథకం ప్రారంభించడం అయితే జరిగింది కదండీ! అలాగే మనకి ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా ప్రారంభించడం అయితే జరగబోతుందనమాట. అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం సంబంధించి గాను మనం ప్రారంభించబోతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అయితే వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ప్రతి నెల రూ. 1,500 చొప్పున అందించబోతుందనమాట. అలా మొత్తంగా సంవత్సరానికి రూ. 18,000. సో, మనకి అర్హత ఉన్న ప్రతి మహిళలకి కూడా అందించబోతుందండి. కాకపోతే ఇక్కడ 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రం వస్తుందన్నమాట ఈ యొక్క పథకం అయితే. అయితే వీటికి సంబంధించి గాను విధి విధానాలనేవైతే రూపొందించడం అయితే జరిగిందండి. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయితే ఉండాలన్నమాట. 4 చక్రాల వాహనం ఉంటే మీకైతే రాదు. అలాగే మీకు కరెంట్ బిల్ అని 300 యూనిట్లు మించి ఉండకూడదు. అలాగే టాక్స్ పే చేస్తున్న ఇంట్లో ఎవరైనా వారికైతే రాదండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గానీ ఆళ్ళకైతే రాదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి ఆదాయం అయితే ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి అయితే ఉండకూడదు. అలాగే మనకి భూస్థలం అనేది మనకి 1000 చదరపు అడుగుల లోపైతే ఉండాలండి. ఇలా మొత్తంగా 6 దశ ధృవీకరణకు సంబంధించి గాను తెలపడం అయితే జరిగిందనమాట కుటుంబ ప్రభుత్వం అయితే. ఈ విధంగానే మనకు తల్లికి వందనం పథకంలో సంబంధించి కూడా అర్హతలు గుర్తించి వారికి మాత్రం అందించిందనమాట. అయితే ఇప్పుడు కూడా మనకి ఇక్కడేంటంటే అర్హత ఉన్నవారిని గుర్తించి వారికి మాత్రం అందించే అవకాశం ఉందండి. ఈ యొక్క కేటగిరీల వారికి కూడా అందించబోతుందనమాట. ముందుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి ముందుగా అందించబోతుందనమాట ఈ యొక్క పథకం సంబంధించి కాదు. అయితే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేసుకోండి. చాలామంది మెయింటైన్ చేస్తున్నారు గానీ యాక్టివ్‌గా ఉంచుకోవడం లేదు. అంటే మీకు రూ. 10 ట్రాన్సాక్షన్ చేసినా గానీ యాక్టివ్‌గా అయిపోతది. సో, అవన్నీ కూడా ఒకసారి యాక్టివ్‌గా ఉంచేలా చూసుకోండి. ఎందుకంటే తల్లికి వందనం పథకంలో కూడా అర్హతలు ఉన్నా గానీ బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్‌గా లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి డబ్బులు ప్రభుత్వానికి జమ అయ్యి ఆళ్ళకి మళ్ళీ మరో అవకాశం కల్పించి మళ్ళీ ఆ యొక్క నిధులనేవి జమ చేయడం అయితే జరిగిందండి. ఆ విధంగా మీకు ముందుగా అవ్వకుండా ఉండాలంటే యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే ఖచ్చితంగా ఈ కేవైసీ అది నమోదు చేయించుకోండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. చేయించుకున్నాం అనుకుంటున్నారు. కానీ అక్కడ అవ్వదు. సో, ఖచ్చితంగా మీరు ఒకసారి బ్యాంక్‌కి వెళ్లి గాని, మీ సచివాలయంకి ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ఈ కేవైసీ అనేది అయితే. సో, చెక్ చేయించుకోండి ఎందుకైనా మంచిది. అలాగే ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అనేవి తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే తీసుకోవసరం లేదు. తీసుకున్న నో ప్రాబ్లమ్. లేకపోతే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అయితే వీటికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా విధి విధానాలని కూడా మనకి ఆగస్టు 20వ తేదీ నుంచి అందించే అవకాశం ఉందండి. అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.